ఈరోజు ఇండియా మార్కెట్లో వాళ్లకున్న పవర్ఫుల్ పొజిషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న ఈ నెంబర్ వెనుకున్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నెంబర్ వాళ్ల మార్కెట్ షేర్ని చూపిస్తుంది. అందుకే వాళ్ళు టాప్లో ఉన్నారు. అసలు పాయింట్ ఏంటంటే వాళ్ల జర్నీని అర్థం చేసుకోవడం. మనం వెనక్కి వెళ్దాం. పునాది సంవత్సరాల నుంచి ఇది ఎలా మొదలైందో చూద్దాం. వాళ్ల పేరెంట్ కంపెనీ ఆదిత్య ఇన్ఫోటెక్ 1995లో మొదలైంది. తర్వాత 2007లో సిపి ప్లస్ బ్రాండ్ని లాంచ్ చేశారు. ఒక బ్రాండ్ విజయవంతంగా లాంచ్ అవ్వాలంటే దానికి బలమైన నాయకత్వం చాలా అవసరం. ఆదిత్య ఖేమ్కా నాయకత్వమే ఈ బ్రాండ్కి కావలసిన విజన్ను, డ్రైవ్ను ఇచ్చింది. సరిగ్గా ఈ ముందు చూపే కంపెనీని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లింది. వాళ్ల ఫోకస్డ్ స్ట్రాటజీ ఫలితాలను ఇది అద్భుతంగా చూపిస్తోంది. ఈ నంబర్ వాళ్ల అంతర్జాతీయ స్థాయి ఎంత పెద్దదో చూపిస్తుంది. ఈ రోజుల్లో సిపి ప్లస్ ప్రాడక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో కనిపిస్తాయి. ఈ గ్లోబల్ ప్రెజెన్స్కి టెక్నాలజీలో భారీ పెట్టుబడులు కూడా ఉన్నాయి. వాళ్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం జర్మనీ ఇంజనీరింగ్ హబ్లో ఉంది. అయితే ఈ అద్భుతమైన జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటి? సిపి ప్లస్ని చూస్తే టైమింగ్, విజనరీ లీడర్షిప్, గ్లోబల్ ఫోకస్ అన్నీ కలిస్తే ఏమవుతుందో తెలుస్తుంది. సిపి ప్లస్ ఇండియాలో వాళ్ల మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ను ఎలా పెంచుకుంటుందో ఓసారి చూద్దాం. వాళ్ళ మేక్ ఇన్ ఇండియా ప్రయత్నానికి ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటే గుండెకాయ. అసలు ఈ ప్లాంట్ ఎక్కడుందంటే మన ఆంధ్రప్రదేశ్లోని కడపలో. ఇక దీని స్కేల్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఏటా కొన్ని కోట్ల కెమెరాలను తయారు చేయగలదు. కంపెనీ కేవలం ఫైనల్ ప్రోడక్ట్ పైనే ఫోకస్ చేయట్లేదు, మొత్తం ఒక ఎకోసిస్టమ్ని క్రియేట్ చేస్తున్నారు. అందుకే ఓరియంట్ కేబుల్స్తో పార్ట్నర్షిప్ పెట్టుకుని కొన్ని ముఖ్యమైన కాంపోనెంట్స్ని స్థానికంగానే తయారు చేస్తున్నారు. ఈ కొలాబరేషన్ వల్ల ఇప్పుడు కోయాక్సియల్ ఇంకా నెట్వర్క్ కేబుల్స్ రెండూ ఇండియాలోనే తయారవుతున్నాయి. కాంపోనెంట్స్ని సొంతంగా తయారు చేసుకునే ఈ స్ట్రాటజిక్ మూవ్ని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు. సో స్టెప్స్ చూద్దాం. ఫస్ట్, కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ని సెక్యూర్ చేసుకున్నారు. నెక్స్ట్, లెన్స్ల మీద ఫోకస్. ఇది వాళ్ల ప్లాన్ని చాలా క్లియర్గా చూపిస్తోంది. 2026లో లెన్స్ అసెంబ్లీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సరే, ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్కి ఎలాంటి సపోర్ట్ దొరుకుతోంది? ఇక్కడే గవర్నమెంట్ పిఎల్ఐ స్కీమ్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ మేజర్ రోల్ ప్లే చేస్తోంది. ఈ ప్రభుత్వ ఇన్సెంటివ్స్ని వాళ్ళ గ్రోత్ కోసం, ఇన్వెస్ట్మెంట్స్ల కోసం సిపి ప్లస్ చాలా ఎఫెక్టివ్గా వాడుకుంటోంది. సో ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే వాళ్ళ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఇంకా గ్రోత్. ఇదంతా చూశాక మనకు ఒకే ప్రశ్న మిగులుతుంది. ఇది మన ఇండస్ట్రీ భవిష్యత్తుకు ఎంత మేలు చేస్తుంది? ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సరే, ముందుగా మార్కెట్లో ఈ కంపెనీ సైజ్ ఏంటో చూద్దాం. మార్కెట్ క్యాప్ 18,900 కోట్లకు పైనే ఉంది. అంటే ఇది ఒక స్ట్రాంగ్ మిడ్ క్యాప్ ప్లేయర్ అన్నమాట. అయితే ఈ కంపెనీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవాలి కదా, చూద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 26 మూడో క్వార్టర్లో రెవెన్యూ గ్రోత్ చూడండి, ఏకంగా 37.3%. ఆ క్వార్టర్లో మొత్తం రెవెన్యూ 1,139 కోట్ల రూపాయలకు చేరింది. రెవెన్యూ పెరిగింది సరే, మరి లాభాల సంగతేంటి? అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఏకంగా 138.8% పెరిగింది. అంటే అడ్జస్టెడ్ ప్రాఫిట్ 96 కోట్లుగా రికార్డయిందన్నమాట. సో ఈ గ్రోత్ అంతా బానే ఉంది, కానీ ఇది ఎంత ఎఫిషియెంట్గా వచ్చింది? ఈబిడ్డా మార్జిన్లు 391 బేసిస్ పాయింట్లు మెరుగుపడ్డాయి. అంటే దాదాపు 4% అన్నమాట. దీంతో కంపెనీ టోటల్ ఈబీ డేటా మార్జిన్ 12.6%కి చేరింది. ఇక రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఆర్ఓఈ 21.8%గా ఉంది. చాలా స్ట్రాంగ్ కదా. అంటే కంపెనీ ఇన్వెస్టర్ల డబ్బును చాలా సమర్థవంతంగా వాడుతోందని స్పష్టంగా తెలుస్తోంది. సరే, ఇప్పటి వరకు చూసిన నంబర్లన్నింటినీ ఒక్కసారిగా చూద్దాం. చూసారుగా, మంచి మార్కెట్ క్యాప్, అదిరిపోయే గ్రోత్, స్ట్రాంగ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఇంత స్ట్రాంగ్ ఫండమెంటల్స్తో ఈ కంపెనీ తన హై గ్రోత్ జర్నీని కంటిన్యూ చేయగలదా? సరే, సిపి ప్లస్ స్టాక్ కీలక ఆర్థిక సూచికలను ఓసారి చూద్దాం. ప్రస్తుతం ఈ స్టాక్ ధర 1826 రూపాయలు. అంటే మార్కెట్లో దీనికి మంచి పాజిటివ్ మొమెంటం ఉందన్నమాట. అయితే ఈ స్టాక్ ధర సరైనదేనా? దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కంపెనీ ప్రైస్ టు ఎర్నింగ్స్ అంటే పిఈ రేషియో 80.7గా ఉంది. ఆసక్తికరంగా ఇది ఇండస్ట్రీ యావరేజ్ కన్నా కొంచెం ఎక్కువనే చెప్పాలి. సరే, మరి కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం రండి. ఒక్కో షేర్కు ఆదాయం అంటే ఈపీఎస్ 19.69 రూపాయలు. ఒక మంచి విషయం ఏంటంటే కంపెనీ అప్పులు కంట్రోల్లో ఉన్నాయి. డెట్ టు ఈక్విటీ రేషియో కేవలం 0.76 అంటే సొంత నిధులతోనే విస్తరిస్తోంది. ఇక గ్రోత్ చూడండి, 10 ఏళ్లలో ఆస్తులు ఏటా 18.8% చొప్పున పెరిగాయి. మరి ప్రమోటర్లు, మార్కెట్ కాన్ఫిడెన్స్ సంగతేంటి? ప్రమోటర్ హోల్డింగ్ ఏకంగా 76.9%గా ఉంది. ఇంతెక్కువ హోల్డింగ్ ఉందంటే కంపెనీపై వాళ్లకున్న నమ్మకాన్ని ఇది చూపిస్తుంది. ఐపీఓ 100 రెట్లకు పైగా ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యింది. అంటే డిమాండ్ మామూలుగా లేదు. లిస్టింగ్ ధర 675 రూపాయలు.
అప్పటినుంచి మంచి గ్రోత్ కనబరిచింది. ఓకే, ఫైనల్గా కొన్ని టెక్నికల్ సైన్స్ ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం. స్టాకు కీలక మూవింగ్ యావరేజ్ల పైన స్థిరంగా ఉంది. వోలటాలిటీ కూడా తక్కువే. సరే, ఇప్పటి వరకు చూసిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దామా? వాల్యుయేషన్ ఎక్కువే అయినా ఫినాన్షియల్స్ బలంగా ఉన్నాయి, కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువే. మరి ఈ బలమైన సూచికలు స్టాకు స్థిరమైన భవిష్యత్తును అందిస్తాయా? భారతదేశ సెక్యూరిటీ కెమెరా మార్కెట్లో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఇది ఎంత పెద్దదంటే మొత్తం ఇండస్ట్రీ స్వరూపాన్నే మార్చేబోతుంది. ప్రభుత్వము ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. అసలు ఏంటా మార్పు, ఎందుకొచ్చింది, ఈ విశ్లేషణలో చూద్దాం. సరే, విషయంలోకి వెళ్తే ఇది ఏదో చిన్న మార్పు కాదు. భారత సెక్యూరిటీ మార్కెట్ను అక్షరాల రీషేప్ చేసేగల ఒక కీలకమైన ప్రభుత్వ నిర్ణయం ఇది. దీని ఎఫెక్ట్ మామూలు కస్టమర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు అందరి మీద పడబోతోంది. అసలు ఈ మార్పుకు మూలమేంటంటే ఒక కొత్త బ్యాన్. అవును, ప్రభుత్వం కొన్ని రకాల కెమెరాలను పూర్తిగా నిషేధించాలని డిసైడ్ అయింది. సో ఒక డేట్ గుర్తుపెట్టుకోవాలి, April 1, 2026. ఆ రోజు నుంచి కొన్ని ప్రత్యేకమైన అంటే సర్టిఫికేషన్ లేని సెక్యూరిటీ కెమెరాలని ఇండియాలో అమ్మడం కానీ ఇంపోర్ట్ చేసుకోవడం కానీ అస్సలు కుదరదు. అయితే ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక ఉన్న అసలు కారణం మన జాతీయ భద్రత. అవును, నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే కొన్ని కెమెరాల వల్ల మన దేశ డేటా సెక్యూరిటీకి పెద్ద రిస్క్ ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ కెమెరాలు మనకు తెలియకుండానే సెన్సిటివ్ డేటాను క్యాప్చర్ చేసి బయటకు పంపే ప్రమాదం ఉందన్నమాట. అదే అసలు ఆందోళన. ప్రభుత్వ దృష్టిలో ప్రధానంగా ఉన్నవి హిక్విజన్, దహువా లాంటి కొన్ని పెద్ద చైనీస్ కంపెనీలు. ఈ కంపెనీల ప్రాడక్ట్స్ వల్లే మన డేటాకి ముప్పు వస్తోందని గవర్నమెంట్ బలంగా నమ్ముతోంది. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? గవర్నమెంట్ ఏం చేసింది? మార్కెట్ను కంట్రోల్ చేయడానికి ఒక స్ట్రాంగ్ ఫ్రేమ్వర్క్ను తీసుకొచ్చింది. ఆ ఫ్రేమ్వర్క్లో చాలా ముఖ్యమైనది STQC సర్టిఫికేషన్. ఇది ఒక కొత్త రూల్. ఇకపై దీన్ని తప్పనిసరి చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఎలక్ట్రానిక్ వస్తువు సేఫ్టీ, క్వాలిటీ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఉందని గవర్నమెంట్ ఇచ్చే ఒక గ్యారంటీ లాంటిదనమాట. ఈ కొత్త పాలసీలో మెయిన్గా 2 పాయింట్లున్నాయి. ఒకటి, ఇండియాలో అమ్మే ప్రతి ఇంటర్నెట్ కనెక్టెడ్ కెమెరాకి ఖచ్చితంగా STQC సర్టిఫికేషన్ ఉండాలి, నో ఎక్సెప్షన్స్. ఇక రెండోది, కంపెనీలు తమ కెమెరాలో ఉండే మెయిన్ పార్ట్, అదేనండి సిస్టమ్ ఆన్ చిప్ లేదా SOC, అది ఏ దేశంలో తయారైందో చెప్పాలి. ట్రాన్స్పరెన్సీ ముఖ్యం. సరే, ఈ కొత్త రూల్స్ వల్ల మార్కెట్లో పెను మార్పులు రావడం గ్యారంటీ. కొందరికి ఇది దెబ్బ కొడితే మరికొందరికి మాత్రం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. మరి బ్యాన్ అయిన ఈ పెద్ద చైనీస్ కంపెనీల ప్లేస్ను ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? మార్కెట్లో క్రియేట్ అయిన ఈ గ్యాప్ను ఎవరు ఫిల్ చేస్తారు? సమాధానం చాలా క్లియర్గా ఒకే ఒక కంపెనీ వైపు వేలెత్తి చూపిస్తోంది. ఆ కంపెనీ CP+. అవును, ఈ కొత్త రూల్స్ వల్ల బిగ్గెస్ట్ బెనిఫిట్ పొందబోయేది ఈ కంపెనీయే. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే CP+ చాలా ముందు చూపుతూ ఆలోచించి ప్రభుత్వం ఇప్పుడు కంపల్సరీ చేసిన ఈ కష్టమైన STQC సర్టిఫికేషన్లను ఎప్పుడో సంపాదించేసింది. ఇది వాళ్ళ స్ట్రాటజీ ఎంత బ్రిలియంట్గా ఉందో చూపిస్తుంది కదా. మిగతా కాంపిటీటర్స్ ఇంకా ఈ కొత్త రూల్స్తో తరలు పట్టుకుంటుంటే CP+ మాత్రం మార్కెట్ షేర్ను కైవసం చేసుకోవడానికి రెడీగా ఉంది. ఇండియాలో జరుగుతున్న ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఒక పెద్ద ట్రెండ్కి సిగ్నల్ లాంటిది. ఇది మనందరినీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఫ్యూచర్లో గ్లోబల్ ట్రేడ్, టెక్నాలజీ భవిష్యత్తును, డేటా సెక్యూరిటీ అనే ఒక్క పాయింట్ ఎంతలా ప్రభావితం చేయబోతోంది? మనం ఒక బ్రాండ్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దేశంలో సెక్యూరిటీ అనగానే దాదాపు ప్రతి చోట మనకు CP+ అనే పేరే కనిపిస్తుంది. ఇంత పెద్ద మార్కెట్ను వాళ్ళు ఎలా సంపాదించగలిగారు? దీని వెనుక ఉన్న పక్క ప్లాన్ ఏంటో ఒకసారి విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణలో మనల్ని నడిపించే ముఖ్యమైన ప్రశ్న ఇదే. ఒక కంపెనీ కేవలం సక్సెస్ అవ్వడమే కాదు, మన రోజువారీ జీవితంలో ఒక భాగం ఎలా అయిపోతుంది? దీని వెనకున్న ఆ స్ట్రాటజీ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, CP+ ఫాలో అయిన వ్యూహాన్ని ఈ 5 దశల్లో మనం చూడబోతున్నాం. అంటే వాళ్ళు నమ్మకాన్ని పునాదిగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటిగా ప్రతి రంగానికి ఎలా వెళ్లారో అర్థం చేసుకుందాం. మనమిక్కడ వాళ్ల విజయాల లిస్టును చూడట్లేదు, దాని వెనకున్న ఒక పక్కా ప్రణాళికను విశ్లేషిస్తున్నాం. వాళ్ల ప్రభావాన్ని ఒక కేంద్రం నుంచి మొదలుపెట్టి బయటికి ఎలా విస్తరించుకుంటూ వెళ్లారో చూద్దాం. వాళ్ల స్ట్రాటజీలో ఇదే మొదటిది, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన అడుగు. అదేంటంటే ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని గెలుచుకోవడం. దేశంలోని చాలా ముఖ్యమైన మౌలిక సదుపాయాలకు భద్రత కల్పించడం ద్వారా వాళ్ల ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. CP+ తమ బ్రాండ్ పునాదిని ఎక్కడ వేసిందంటే ప్రభుత్వ భద్రత, నిఘా సంస్థలతో భాగస్వామ్యం కావడం ద్వారా.
ఈ నమ్మకమే వాళ్ళ తరువాతి విజయాలకు ఒక మూలస్తంభంలా నిలిచింది. ఇవి కేవలం మాటలు కాదు, వాస్తవానికి సిబిఐ లాంటి జాతీయ ఏజెన్సీల దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లు, రైల్వేల వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ వరకు, అంటే చాలా సెన్సిటివ్ ప్రదేశాల్లో వీరి సేవలున్నాయి. ఇది వాళ్లపై ఉన్న నమ్మకానికి ఒక అసలైన నిదర్శనమన్నమాట. ఇది చాలా మంచి ప్రశ్న. ప్రభుత్వ రంగంలో నమ్మకం సంపాదించినంత మాత్రాన ప్రైవేట్ రంగంలో విజయం ఎలా సాధ్యమవుతుంది? వాళ్ళు ఈ నమ్మకాన్ని తర్వాత స్టేజ్కు ఎలా తీసుకెళ్లారో ఇప్పుడు చూద్దాం. ఇక తర్వాత టార్గెట్ ఫైనాన్షియల్ సెక్టార్. ప్రభుత్వ సంస్థల తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి బ్యాంకింగ్ రంగాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వడమంటే చాలా పెద్ద నమ్మకాన్ని నిలబెట్టుకోవడమన్నమాట. ప్రభుత్వంతో ఏర్పరచుకున్న ఆ నమ్మకాన్ని ఉపయోగించుకుని బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైన మార్కెట్ షేర్ సంపాదించారు. దాదాపు ప్రతి బ్యాంక్లోనూ వాళ్ల ఉనికి కనిపిస్తోంది. అంటే నమ్మకాన్ని వ్యాపారంగా ఎలా మార్చుకోవాలో వాళ్లకు బాగా తెలుసు. ఇప్పుడు మనం వాళ్ల వ్యూహాత్మక విస్తరణలో చివరి, ఇంకా చెప్పాలంటే చాలా ఆసక్తికరమైన భాగానికి వచ్చేశాం. ఉన్నత స్థాయి సంస్థల్లో సంపాదించుకున్న ఆధిపత్యాన్ని ఇప్పుడు సాధారణ ప్రజల వరకు ఎలా తీసుకెళ్లారో చూద్దాం. ఈ నంబర్ వాళ్ల విస్తరణ ఎంత పెద్దదో చెప్తుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా సిస్టమ్ ఇంటిగ్రేటర్ల ద్వారా వాళ్ల ప్రాడక్ట్స్ను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ సిస్టమ్ ఇంటిగ్రేటర్ నెట్వర్క్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్న వ్యాపారులకు, ఇళ్ల ఓనర్లకు కూడా ఈ టెక్నాలజీని సులభంగా అందించే ఒక వ్యవస్థ. వాళ్ల సక్సెస్లో ఇది చాలా ముఖ్యమైన భాగం. ఒకవైపు ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను నిర్మిస్తూనే మరోవైపు ఐపీఎల్ లాంటి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ల మీద ప్రచారం ద్వారా తమ బ్రాండ్ గుర్తింపును విపరీతంగా పెంచుకున్నారు. ఈ స్ట్రాటజీ వాళ్ల సంస్థాగత నమ్మకాన్ని ప్రజాదరణగా మార్చడానికి చాలా హెల్ప్ అయింది. ఇక ముగింపుకు వద్దాం. అత్యంత నమ్మకమైన ప్రభుత్వ భాగస్వామిగా మొదలై ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక పేరుగా మారిన ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. వాళ్ల ప్రభావగోళం వ్యూహమిది. ఫస్ట్ ప్రభుత్వ నమ్మకాన్ని గెలుచుకున్నారు. తర్వాత బ్యాంకింగ్ లాంటి కీలక రంగాలను సురక్షితం చేశారు. చివరగా రీటైల్ ఇంకా బ్రాండింగ్ ద్వారా సాధారణ ప్రజలకు చేరువయ్యారు. ఈ లాజికల్ ప్రాసెస్సే వాళ్ల తిరుగులేని మార్కెట్ ఆధిపత్యానికి దారితీసింది. ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇంతటి సంపూర్ణ మార్కెట్ సంతృప్తతను సాధించిన తర్వాత ఒక బ్రాండ్కు భవిష్యత్తు ఎలా ఉంటుంది? వాళ్ల నెక్స్ట్ టార్గెట్ ఏమై ఉంటుందనేది నిజంగా ఆలోచించాల్సిన విషయం. సిపి ప్లస్ వాళ్ళ వ్యాపారంలో ఉన్న కొన్ని ముఖ్యమైన రిస్క్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, అసలు విషయంలోకి వెళ్దాం. మార్కెట్ విశ్లేషణ ప్రకారం 5 పెద్ద సవాళ్లు ఉన్నాయంట. మొదటి పెద్ద రిస్క్ ఏంటంటే కంపెనీకి అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో దానితోనే ముడిపడి ఉంది. చూడండి, కంపెనీకి వచ్చే ఆదాయంలో 85% పైగా కేవలం హార్డ్వేర్ అమ్మకాల నుంచే వస్తోంది. అంటే ఒకే దానిమీద ఇంతలా ఆధారపడటం వల్ల మార్కెట్లో ఏ చిన్న మార్పు వచ్చినా పెద్ద దెబ్బ తగులుతుంది. ఇక రెండోది సప్లై చైన్. ఈ హార్డ్వేర్కి కావాల్సిన కొన్ని ముఖ్యమైన భాగాల కొరత ఉంది. ముఖ్యంగా హై ఎండ్ చిప్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడటం అనేది కంపెనీకి ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద రిస్క్. తర్వాత ప్రాఫిట్స్ విషయం చూద్దాం. ఈ ప్రోడక్ట్స్లో టెక్నాలజీ ఎప్పుడు మారుతూనే ఉంటుంది కదా. సో టెక్నాలజీ మారే కొద్దీ కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేసే ఖర్చు పెరిగిపోతుంది. దీంతో లాభాలు తగ్గుతున్నాయి. అంటే ఎప్పుడూ లేటెస్ట్ టెక్నాలజీతో ముందుండాలంటే ఆర్థికంగా ఎంత ఒత్తిడుంటుందో చూపిస్తుంది. ఇక మార్కెట్ విషయానికొస్తే పోటీ కూడా తక్కువేం లేదు. ఇప్పుడు మన దేశం నుంచే కొత్త ప్లేయర్స్ వస్తున్నారు. ఈ కొత్త లోకల్ బ్రాండ్ల వల్ల వీళ్ల మార్కెట్ షేర్, ప్రైసింగ్ పవర్ రెండూ దెబ్బతినే అవకాశం ఉంది. చివరగా ఈ కారణాలన్నీ కలిసి స్టాక్ ధర గురించి ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. అదేంటంటే కొంతమంది అనలిస్టులు స్టాక్ ధర ఇప్పుడు కొంచెం కాస్ట్లీగా ఉందని అంటున్నారు. అంటే ఫ్యూచర్ గ్రోత్ మీద ఎక్కువ అంచనాలతో మార్కెట్ ఇప్పటికే ఈ ప్రైజ్ని ఫిక్స్ చేసి ఉండొచ్చు. మరి ఇన్ని సవాళ్లున్నప్పుడు ప్రస్తుత వాల్యుయేషన్ ఎంతకాలం నిలబడుతుంది అనేది అసలు ప్రశ్న. ప్రముఖ సెక్యూరిటీ టెక్నాలజీ కంపెనీ సిపి ప్లస్ వాళ్ల వృద్ధి వ్యూహం ఏంటో ఓసారి చూద్దాం. వాళ్ల వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఓ 5 సూత్రాల ప్లాన్తో ముందుకెళ్తున్నారు. మరి కంపెనీ భవిష్యత్తును మార్చబోయే ఆ 5 కీలక అంశాలేంతో ఇప్పుడు చూద్దాం రండి. ఇక మొదటిది టెక్నాలజీ. అంటే కేవలం పాతకాలపు హార్డ్వేర్తో ఆగిపోకుండా ముందుకు వెళ్లడమన్నమాట. అంటే సింపుల్గా కెమెరాలు అమ్మడం కాదు, ఏఐ, క్లౌడ్ వీడియో సర్వేలెన్స్ సొల్యూషన్స్ ఇవ్వడంపై ఫోకస్. ఇక రెండోది చాలా ఇంట్రెస్టింగ్. వీళ్ళిప్పుడు ఆటోమోటివ్ టెక్నాలజీ అనే కొత్త మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. బేసిక్గా కార్లలో వాడే డాష్ క్యామ్ల లాంటి సెక్యూరిటీ టెక్నాలజీని డెవలప్ చేసి అమ్మడంపై దృష్టి పెడుతున్నారు. కొత్త ప్రోడక్ట్స్ మాత్రమే కాదు, కొత్త మార్కెట్ల మీద కూడా వీళ్ళు కన్నేశారు. అదే మూడో పాయింట్. ప్లాన్ ఏంటంటే వాళ్ళ టెక్నాలజీని ప్రపంచమంతా ఎగుమతి చేయడానికి మన దేశాన్ని ఒక హబ్గా మార్చాలన్నది.
గ్లోబల్ టార్గెట్స్ ఒకవైపు, మరోవైపు దేశంలో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులని టార్గెట్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి భారీ ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నారు. సరే, ఈ ప్లాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మరి లాభాల సంగతేంటి? అదే మన 5వ పాయింట్. వాళ్ళ మెయిన్ టార్గెట్ ఒక్కటే, ప్రాఫిట్ మార్జిన్ను 15% దాటించడం. మరి ఈ టార్గెట్ రీచ్ అవడానికి ఏం చేస్తున్నారు? వాళ్ళ ప్లాన్ 2 విధాలుగా ఉంది. 1. ప్రొడక్ట్ మిక్స్ను మెరుగుపరచడం. 2. సాఫ్ట్వేర్ సేల్స్పై ఎక్కువ ఫోకస్ పెట్టడం. ఓకే, ఇప్పుడు ఈ 5 పాయింట్లను కలిపి ఒక్కసారి చూద్దాం. కంపెనీ విజన్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. ఇది చూస్తే కేవలం హార్డ్వేర్ అమ్మే కంపెనీ నుంచి ఒక కంప్లీట్ టెక్ సొల్యూషన్స్ ఇచ్చే కంపెనీగా మారుతున్నారని స్పష్టమవుతోంది. మరి వాళ్ళ ఈ 5 సూత్రాల ప్లాన్ మొత్తం సెక్యూరిటీ టెక్నాలజీ ఇండస్ట్రీనే మార్చేస్తుందా? చూడాలి. సరే, సిబి ప్లస్ స్టాక్ గురించి వచ్చిన లేటెస్ట్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో ఓసారి చూద్దాం. ఈ రిపోర్ట్స్ ప్రకారం సిబి ప్లస్కి ఒక గోల్డెన్ ఎరా స్టార్ట్ అయిందట. దీనికి అసలు కారణమేంటంటే చైనా కెమెరాలపై వచ్చిన బ్యాన్. అంతేకాదు, మన ఇండియాలో ఈ డిజిటల్ సర్వేలెన్స్ మార్కెట్ కూడా ఫుల్ బూమ్లో ఉంది. ఈ సెక్టర్ గ్రోత్ రేట్ ఏకంగా 19% CAGRతో దూసుకుపోతోంది. సరే, మరి ఇంత గ్రోత్ ఉంది కదా, మరి స్టాక్ పొటెన్షియల్ ఏంటి? షార్ట్ టర్మ్లో చూస్తే స్టాక్ 2050 రూపాయలు దాటొచ్చు. అదే లాంగ్ టర్మ్లో 2400 నుంచి 2500కి వెళ్లొచ్చు. ఈ టార్గెట్స్ వల్లే అనలిస్టులు దీనికి హోల్డ్ టు అక్యుములేట్ స్టేటస్ ఇచ్చారు. అంటే ఏం లేదండి, సింపుల్గా చెప్పాలంటే ధర తగ్గినప్పుడల్లా కొనండి అని అర్థం. సో చైనా కెమెరాల బ్యాన్, గవర్నమెంట్ పాలసీస్, సెక్టర్ గ్రోత్ ఇవన్నీ కలిసొస్తున్నాయి. అందుకే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూస్తుంటే ఈ స్టాక్ ఒక మల్టీ బ్యాగర్ అవ్వొచ్చని అంటున్నారు. సో ఫైనల్గా మన ముందున్న ప్రశ్న ఇదే, సిపి ప్లస్ నెక్స్ట్ బిగ్ మల్టీ బ్యాగర్ అవుతుందా?